ఇది ఒక మైండ్ గేమ్, అబ్బా కొడుకు స్ట్రాటజీ. ముందుగా వాళ్ళ మనసు గాయపరిచి వాళ్ళని హింసించి ఆ తర్వాత వాళ్ళ దారిలోకి తెచ్చుకోవడమే వీళ్ళ ప్లాన్. అవునన్నా, నీకు గుర్తుందో లేదో తెలియదు కానీ మాకైతే గుర్తుంది. అప్పుడప్పుడు ఆ వీడియోస్ కూడా మేము చూస్తూ ఉంటాం. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? డైరెక్ట్గా మీ పచ్చ మీడియాతో పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు. ఎందుకంటే మీకు ఎదురు తిరిగాడు కాబట్టి, మిమ్మల్ని నిలదీశాడు కాబట్టి మీ పచ్చ మీడియాతో పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు. కానీ ఈరోజు మీకు లొంగిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్, చిరంజీవి మీకు మంచోళ్ళు. పవన్ అన్న, నీకన్నా బుద్ధి ఉండాలి. అలాంటి వాళ్ళతో నువ్వు మళ్ళీ కలిసి పొత్తెందుకు పెట్టుకున్నావు? నువ్వే కదన్నా ఆ రోజు బయటకు వచ్చి మా తల్లిని తిట్టాడని నువ్వే కదన్నా రెచ్చిపోయింది. నువ్వు వేసిన ట్వీట్లు ఇంకా నీ ట్విట్టర్లోనే ఉన్నాయన్న. కొంచెం చూసుకొని వాళ్ళతో స్నేహం చేయి పవన్ అన్న. నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇంత దిగజారిపోతామని అస్సలు అనుకోలేదు పవన్ అన్న. చంద్రబాబు, నారా లోకేష్ ఈ రోజు నీకు హెరిటేజ్ పాలు పోసి నిన్ను పెంచొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిన్ను కర్ర తీసుకొని కొట్టేది కూడా చంద్రబాబు, నారా లోకేష్ అన్న. కొంచెం జాగ్రత్త పవన్ అన్న వాళ్ళ దగ్గర. అప్పుడు పవన్ కళ్యాణ్ తల్లిని, ఇప్పుడు ఎన్టీఆర్ తల్లిని. అసలు చంద్రబాబు, నారా లోకేష్ ఎన్టీఆర్ని తొక్కాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇప్పుడైతే పబ్లిక్గా ఓపెన్ అయిపోయారు అనుకోండి. ఒకప్పట్లో మాత్రం లోపల నుంచే ఎన్టీఆర్ని తొక్కాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం పబ్లిక్గా ఓపెన్ అయిపోయి అయినా కూడా లెక్క చేయకుండా ఎన్టీఆర్ని తొక్కాలనే చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన విజన్తో ముందే గ్రహించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఉంటే వాళ్ళ కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఉండదని ఎన్టీఆర్ని అప్పటి నుంచే తొక్కాలని చూస్తూ ఆయన విజను దీనికి పనికొచ్చింది. మన కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఫస్ట్ అటాక్ దేవరా మీద మొదలుపెట్టారు. దేవరాని చంపాలని చూశారు, కానీ వీళ్ళ వల్ల కాలేదు. ఆ సినిమా హిట్ అయింది. మన చంద్రబాబు, నారా లోకేష్ ప్లాన్ ఫట్ అయింది. ఇప్పుడు వార్ 2 మీదకి వచ్చారు. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ మా పెద్దబాబు, చిన్నబాబు రజనీకాంత్ కూలీ సినిమాకి ఫేవర్గా ట్వీట్లు వేశారు. సరే, ఫేవర్గా ట్వీట్లు వేసుకుంటున్నారు, వేసుకోండి. కానీ అప్పుడు ఆ రోజే రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ వార్ 2 సినిమా మీకు గుర్తు రాలేదా పెద్దబాబు, చిన్నబాబు? మనకి ఆ రోజే అర్థం అవ్వాలి. ఇండైరెక్ట్గా పచ్చ తమ్ముళ్ళకి హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్ వార్ 2 సినిమా తొక్కేయాలరా అని. తండ్రికి తగ్గ కొడుకు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నారా లోకేష్నే చూపించాలి. ఎందుకంటారా, చంద్రబాబు తన పొలిటికల్ జర్నీలో అడ్డు ఎవరన్నా వస్తున్నారంటే ముందుగా వాళ్ళ ఫ్యామిలీ మీదకి అటాక్ చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద నీచంగా తప్పుడు రాతలో పేపర్లో రాయిస్తాడు. ఇది చంద్రబాబు స్ట్రాటజీ. ఇందులో ఒక బాధితుడే ఇప్పుడు కూటమిలో ఉన్నాడు. ఆయనే మన పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు ఎన్టీఆర్ని కూడా ఇలాగే అనగతొక్కాలని నారా లోకేష్ ప్లాన్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉంటే ఎప్పుడో తొక్కేసును. జూనియర్ ఎన్టీఆర్ ఆ స్కామ్ చేశాడు, జూనియర్ ఎన్టీఆర్ ఈడి కార్డు డబ్బులు తీసుకున్నాడు, ఓడి కార్డు డబ్బులు తీసుకున్నాడని పచ్చ మీడియాతో రాయించి టీవీలో డిబేట్లు పెట్టించి జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడో నాశనం చేసేసాను. కానీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయాల్లో లేకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. అయినా వదిలేరా, సినిమాల్లో కూడా ఏమన్నా ఫ్లాప్లు వస్తే జూనియర్ ఎన్టీఆర్ పని అయిపోద్ది అని ఆ విధంగా కూడా ప్రిపేర్ అయిపోయి ఎదురు చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన సినిమాలన్నీ హిట్లు కానీ యావరేజ్లు కానీ ఫ్యాన్స్ని తన సినిమాలతో ఫుల్ ఖుషీగా పెట్టాడు. కాబట్టి ఈ 2 టాపిక్స్ మీద ఎన్టీఆర్ని ఏం చేయలేక మా నారా లోకేష్, మా చంద్రబాబు తల పట్టుకొని కూర్చో ఉన్నారు. కానీ చంద్రబాబు, నారా లోకేష్ బుద్ధి గురించి మనకు తెలుసు కదా. వాళ్ళని ఎలాగైనా అనగదొక్కాలని ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అమ్మ మీదకే అటాక్కి దిగేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మీకు తెలిసిందే. ఇది ఏం తప్పు కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు బాగా గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కాలని చూసిన ప్రతిసారి వాళ్ళు ఇదే టాపిక్ తీసుకొని వస్తారు. పదే ఈ టాపిక్ మీదే గుచ్చి ఎన్టీఆర్ని బాధ పెడతా ఉంటారు. ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తుంటారు. ఎక్కడొక దగ్గర ఎన్టీఆర్ ట్రిగర్ అవుతారో అప్పుడు ఎన్టీఆర్ మీద పడిపోద్దాం, ఎన్టీఆర్ని అంతం చేద్దామని వీళ్ళు ప్లాన్ ఫస్ట్ నుంచి ఇదే. కానీ ఎన్టీఆర్ ఎప్పుడు వీళ్ళు ఎన్నన్నా కూడా ఎన్టీఆర్ ట్రిగర్ అవ్వకుండా సైలెంట్గా ఉండడం వల్లే ఈరోజు వాళ్ళు మరీ బరి తెగించేసి ఈ స్థాయికి చేరిపోయారు మన పచ్చ తమ్ముళ్ళు, పచ్చ ఎమ్మెల్యేలు. చంద్రబాబు, మీకు నచ్చితే ఎన్టీఆర్ మై సన్నిన్లా కొడుకు అంటావు, మీకు నచ్చకపోతే ఎవడు ఎన్టీఆర్, వాడి ఇంటి పేరు ఏంటని మీరే తిట్టిస్తారు. నారా లోకేష్, మీ తల్లినంటే ఒక న్యాయం, ఎన్టీఆర్ తల్లినంటే ఒక న్యాయమా? మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కటే మహిళలా? పక్క పార్టీ వాళ్ళు మహిళలు కదా? పక్క సినిమా స్టార్లు అమ్మలో మహిళలు కదా? ఏం చెప్తావు నారా లోకేష్? నువ్వే
దగ్గరుండి ఆ ఎమ్మెల్యే చేత పచ్చి బూతులు తిట్టించావు. ఇది నిజం కాదా? నిజం కాకపోతే నువ్వు ఎందుకు బయటకు రావటం లేదు నారా లోకేష్? బయటకు వచ్చి ఇప్పుడు ఎన్టీఆర్కి సపోర్ట్గా నిలబడు. మహిళల్ని తిడితే మా ప్రభుత్వం ఊరుకోదు, అంతు చూస్తామని ఇప్పుడు చెప్పు నారా లోకేష్ డైలాగులు. అప్పుడు కాదు, ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు నా నోట్తో నేను చెప్పలేను, మీరే వినండి. 4 o'clock జైలు ముందు తీసుకు పెట్టించావు. మనమేం లేనా మామూలుగా వచ్చినాడన్నా దానా నానా 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తాను. సరేనా, ఉంటానా. సీట్ పెట్టిస్తావు లేదప్పా? నానా ఏనా నువ్వు అట్లా అంటావునా? నువ్వేం అట్లా అంటావు? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. అవేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసిన అప్పుడే. వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? తప్పదన్నా, ముందు నుంచి నా ఫ్యాన్స్ లో మంచి సినిమాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే, లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాను సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి ఉన్నా కదా ఫ్యాన్స్. పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. అదే ముందు నుంచి రాడదన్నా ఇప్పుడు. అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. ముందు నుంచి వేపించుకో, నువ్వు వేపించుకో. కాల్చి పడడానికి పోతే అడుగు. మనమేంది వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తాంనా? కానా ఆ రీలు రాదు. ఎట్లా వేపిస్తావా? మనమేముందనా, మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు. చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు, నువ్వు చూడు కావాలంటే. వచ్చినారనా? వచ్చాను లేదు కానీ రీలు అనేది ఎట్లా వేపిస్తారు దాంతో? మనమేందా వాళ్ళ సినిమా ఎట్లా వేపిస్తారు అంట. మనకేముందినా, మనం సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా? నువ్వునా కాదు, నిన్ను అడుక్కొని ఏం చేస్తామన్నా? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి, చూద్దాం. ఏనా నువ్వేనా? సమస్య లేదు. సినిమా రానిగా రానిను, పిక్చర్ గాని రాదు. కంటే కదా టైము అంట. రాదనా? ఎట్లొస్తుంది? రాదు. ఆడిందనుకో మధ్యలో కాలుస్తారు. వాంది ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. జూనియర్ గాంధీ సార్ గురించి, చిన్నబాబు గురించి మాట్లాడతాడు. మాట్లాడాడు కదా వాడు. అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డాన్స్ వేపిస్తారప్ప మీరు? దానా సరే ఆడించుకోండి, చూద్దాం. ఒరే నాయనా, నువ్వు అసలు ఎమ్మెల్యేనా? ఆ మాటలేందిరా బాబు? నీకన్నా బయట తిరిగే వాళ్ళు చాలా బెటర్, ఎంతో పద్ధతిగా మాట్లాడతారా స్వామి. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ,
నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద తిట్టాల్సిన పచ్చిబూతులు తిట్టేసి ఇప్పుడు అవి నా మాటలు కాదంటవా, ఏ అంటావా? మీడియా మీ చేతుల్లో ఉందని మీరు ఏది చెప్తే అది నమ్మడానికి ఇక్కడ అందరూ జన సైనికులు అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని కవర్ డ్రైవ్లు చేసినా నిన్ను మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వదిలిపెట్టరు. నువ్వు ఇవి ఏ అంటున్నావు, ఇవన్నీ నాయి కాదు, నన్ను కావాలనే వేరే వాళ్ళు ఇరికిస్తున్నారు అంటున్నావే కానీ నీ టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే ఏం చెప్తున్నారో నువ్వే విను. ఎవరెవరికి ఫోన్ చేశావు, ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు, ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావో చెప్పంటావా? నువ్వు ఆ నోరు అద్దులో పెట్టుకొని